దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ అంశానికి సంబంధించినటువంటి ధ్యానంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకునబోయేటటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడనూ పుట్టనేరడు అని యోబు అన్నిటువంటి మాటల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకునబోతున్నాం. ఇంతకీ యోబు ఏ ఉద్దేశంతో ఈ మాటను మరి ఆయన తెలియపరిచి ఉన్నారో కూడా మనం తెలుసుకునబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి 3 రకాలైనటువంటి జ్ఞానాల గురించి కూడా ఈ యొక్క మరి అంశ సందేశ ఈ ధ్యానంలో మనం తెలుసుకునబోతున్నాం. మొదటిది దైవ సంబంధమైన జ్ఞానము, రెండవది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మూడవది దయ్యముల జ్ఞానమని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, వీటికి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకునబోతున్నాం. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఈ యొక్క ప్రార్థన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ఈ ఆరాధన ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ విధముగా మా ఈ ఆరాధన ద్వారా ఎన్నెన్నో ప్రభువా మరి ఆత్మీయ సందేశాలు, ప్రభువా దైవ సంబంధమైనటువంటి నీ మాటలు అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరిచే ఒక గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందరూ బట్టి మీకు వందనాలు. ఇది నా ఈ ఆరాధన కూడా నీ బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, ఈ వారమంతయు కూడా అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మేడలు మీరు చూపిన అపారమైన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ అయ్యా మీ విధముగా క్షేమముగా సురక్షితముగా సజీవులముగా ఆరోగ్యవంతులముగా ఉన్నామంటే అది కేవలము నీ కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నీ కృపకు ప్రతిగా అయ్యా మేము అర్పిస్తున్న కృతజ్ఞతా స్తుతులను మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రత్యేకమైనటువంటి ఒక ఆత్మీయ స్తుతి కీర్తన ద్వారా, కృతజ్ఞత సంబంధించినటువంటి స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా బెసలేలు నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మీరు కూడా ఈ ఆరాధనలో గణపరచాలని ప్రభు సేవకును కోరుతూ ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మరి ఆ ఒక ఆత్మీయ కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవేనా దేవుడవు, నీవేనా రాజు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి, నీవేనా దేవుడవు, నీవేనా రాజు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి. నీవే నా ప్రాణం యేసు, నీవే నా గానం క్రీస్తు, నీవే నా సర్వం యేసు, నీలోనే ఆనందం క్రీస్తు.
రెప్పలా కాయుచున్న మా తండ్రి కృతజ్ఞత స్తోత్రము. చంటి బిడ్డవలె నన్ను కంటికి రెప్పలా కాయుచున్న మా తండ్రి కృతజ్ఞత స్తోత్రము. నీ ప్రేమ కరుణ నిత్యము నాపై నుంచుము. కడవరకు నీ సాక్షిగా నన్ను నిలుపుము యేసయ్యా. హల్లెలూయా 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 నీ వాక్యమే నాకు జీవపు మార్గము. నీ సన్నిధే నాకు శరణము అభయము. నీ వాక్యమే నాకు జీవపు మార్గము. నీ సన్నిధే నాకు శరణము అభయము. నీతి సమాధానం నిత్యము నాలో ఉంచుము. నీ కీర్తి ప్రభావం ఈ లోకమంతటా వెదజల్లెదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవేనా దేవుడవు, నీవేనా రాజువు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి. నీవేనా దేవుడవు, నీవేనా రాజువు, నీవేనా అధికారి, నీవేనా ఉపకారి. నీవే నా ప్రాణం యేసు, నీవే నా గానం క్రీస్తు. నీవే నా సర్వం యేసు, నీలోనే ఆనందం క్రీస్తు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలను బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ప్రభువుని గణపరిచే సమయం. ఏమండి, ఆయన మహిమపరిచే సమయం, ఆయన హెచ్చించే సమయం. రండి మనందరము కలిసి దేవుడు మన ఎడల చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మన ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రములు. ఆలోచనకర్త, నీ స్తోత్రములు. నిచుడగు తండ్రి, నీ స్తోత్రములు. సమాధానకర్త, నీ స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమత్తు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. నీ కృప వలనే, దయ వలనే దయగలిగిన దేవా, మీ సజీవులముగా, ఆరోగ్యవంతులముగా మేము, మా కుటుంబాలు సురక్షితముగా, క్షేమముగా అయా ప్రభువా, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి నీలో స్థిరులుగా మేము ఉండగలిగి ఉన్నాం. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ భయంకరమైన దినాలలో అయా ఇగో ప్రభువా, మమ్మల్ని పోషిస్తున్నవాడా, మా ఆరోగ్యాలు దీవిస్తున్నవాడా, మేము మొరపెట్టగా నేనున్నానని అభయమిస్తున్న సర్వశక్తిమంతుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ విధముగా ఈ ఆరాధనలో నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ అయా ఇగో మరి పాల్గొని ఏకీభవించి నేను గణపరుస్తున్నా. మా ప్రియులందరిపై నిండారైన మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు ఉన్నా. మహోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. నీవు చేసిన కార్యాలకు ఏమిచ్చి దయగలిగిన దేవా, నీ రుణాన్ని మేము తెచ్చుకోగలము నాయన. యేసయ్యా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా ఓ యేసయ్యా, ఆరాజుడా నా పూజనీయుడా, ఆశ్చర్య కార్యముల్ చేయువాడా, స్తుతింతు మనసారా. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం. యేసయ్యా ఓ యేసయ్యా, ఆరాజుడా నా పూజనీయుడా, ఆశ్చర్య కార్యముల్ చేయువాడా, స్తుతింతు మనసారా. నీ నడకను నాకు నేర్పుమయా, నిన్ను వెంబడించుటకు. నీ మాటలు నాకు నేర్పుమయా, నిన్ను నే చాటుటకు. నీవే నా జీవం, నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా సర్వం. యేసయ్యా ఓ యేసయ్యా, ఆరాజుడా నా పూజనీయుడా, ఆశ్చర్య కార్యముల్ చేయువాడా, స్తుతింతు మనసారా. బహున్నతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధనని మీరు స్వీకరించమని, ఆరాధించిన నీ బిడ్డలపై నిండారని మీ దీవెనలు మీరు క్రమరించినందుకు మీ స్తుతులు చెల్లిస్తూ జరగనైనటువంటి కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మహిమ, మా ఆధ్యాత్మిక జీవితాలకు, మా కుటుంబాలకు ప్రభువా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి
దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మాటలో మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే ఏమిటి మన తలంపులలో, మన ఆలోచనల్లో నెమ్మదిని, సమాధానమును దయచేయగలవని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. దేవుని మాటలే మనకు సమాధానము ఇచ్చేవి. ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో రకరకాల పరిస్థితులు, రకరకాల వార్తలు మనం వింటున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని మాట లేనివాడు కలవరము చెందుతుంటాడు, ఆందోళన చెందుతూ ఉంటాడు. ఏమిటి భయం గుప్పిట్లో తన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కానీ యేసయ్య మాటలు, యేసయ్య వాక్యపు మాటలు జీవము కలిగినవి. ఈ మాటలు మనకి నెమ్మదిచ్చేవి, సమాధానం ఇచ్చేవి. ఏమండి ధైర్యముతో నిబ్బరముగా మన జీవితాల్ని ఏమండి మరి విశ్వాస ఈ ప్రయాణంలో ముందుకి నడిపించేవి. గనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఏమండి మరి యొక్క వాక్యము కొరకు, వెత్తబడబోయే వాక్యం కొరకు మరి జానుబాబుని ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన మరి యేసుక్రీస్తు నామములో నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వెత్తబడబోయే ఆ వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు అందరూ ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమా ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. పరిశుద్ధాత్మ దేవా, మరి పాటలలో, ఆరాధనలో తోడుగుని నడిపించిన దేవా, ఆరాధనలో మరి వచ్చిన వారందరినీ అభిషేకించినందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దర్శింపబడేటట్లు మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యం ద్వారా వారు తెలుసుకున్న ప్రతి ఆత్మీయ స్థితిని వారి జీవితంలో వారు పాటించి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన కార్యక్రమం మొదటి నుండి ముగింపు వరకు తోడేయమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధంగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ అంశాన్ని మీరు వింటూ ఉన్నప్పుడు మరి పాత ఆ ఒక పేరులోనే మరి అదే అంశాన్ని ఒకవేళ మరి అయ్యే విషయాలు మరలా చెప్పారేమనే ఆలోచన మీరు కలిగి ఉండొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశపు ఈ పేరులోనే అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలు మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రాబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సందేశాలు ప్రతి ఒక్కరు వీక్షించండి. తద్వారా కలిగే ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాలు మీ విశ్వాసాన్ని జాగ్రత్తపరిచే లేక మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకునేటట్లు చేసేటటువంటి సందేశాలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి తప్పుడు బోధలు, దుర్బోధలు, అబద్ధ బోధల విషయమై మిమ్మును మీరు జాగ్రత్త పరుచుకునే రీతిలో ఈ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు చాలా మేలుకరంగా, దీవెనకరంగా ఉంటాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ఏమండి ఈ మధ్య కాలంలో చాలామంది ప్రభు సేవకులు, ఆయా మత విశ్వాసాలకు చెందినటువంటి వారు రకరకాల ప్రశ్నలతో ఆయా సందేశాలు చెప్పుటను మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు వారు ఏం చేస్తున్నారంటే ఆయా ప్రశ్నలు వారు వేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా బైబిలును విమర్శిస్తూ ఏమండి ఉపన్యాసాలు, ఉపదేశాలు, బోధలు చేస్తున్న వారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి మరి ఆయా ప్రశ్నలు వారు వేసి క్రీస్తుని ఏం చేస్తున్నారంట? విమర్శిస్తూ
ఉన్నారు, అలా విమర్శించేవారు కూడా ఉన్నారని నేను తెలియపరుస్తున్నాను. మరికొందరు ఆయా ప్రశ్నలు వేసే ఆ ప్రశ్నలు వేస్తే ఏం చేస్తున్నారంటే బైబిల్లోని ఏదో ఒక వాక్యాన్ని తీసుకోవడమో లేకపోతే ఆయా వాక్యాలను విమర్శించడమో వాటిలో ఉన్నటువంటి తప్పులు చూపించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పని జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయా ఎక్కడో దగ్గర ఏదో లోపాలను తీసుకొని వారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయాలి అనేటటువంటి ఒక గురి పెట్టుకొని వారు ఏం చేస్తున్నారంటే రకరకాల ప్రశ్నలతో కూడినటువంటి ఆ ఒక అంశ సందేశాలుగా ఆ టైటిల్స్ని పెట్టి ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలు, దుర్బోధలు మరి కల్పిత బోధలు చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి బోధలే ప్రియా దేవుని బిడ్డలారా మన విశ్వాసాన్ని ఒకసారి ఏం చేస్తాయి పాడు చేస్తూ ఉంటూ ఉంటాయి. కనుక బోధ దగ్గర మనం జాగ్రత్త పడగలిగితే, ఏ బోధ ఆత్మ సంబంధమైనదో, ఏ బోధ ఎటువంటిదో మనం గుర్తించగలిగితే మరి దేవుని ఆత్మీయతను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా వాక్య ఆత్మీయతను కలిగి మనల్ని మనం కాపాడుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెనలో మనం పొందుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇలాంటి వారిని గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైతే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును అందులో ఉన్నటువంటి మరి ప్రభు యొక్క ఆ ఒక శిలువ బలియాగాన్ని, ఆయన పునరుద్ధానాలను మరి ఆయన యొక్క పుట్టుకను కూడా విమర్శిస్తూ ఉన్నారో అలాంటి వారు తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు నేను ఈ సమయంలో మీకు ఈ సందేశము ద్వారా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అలాంటి వారి విషయంలో మరి అలాంటి బోధల విషయంలో క్రీస్తును కలిగిన క్రైస్తవులు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక బోధకుడు గురించి నేను విని ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ఒక బోధకుడు ఏమని మరి ఒక మాటలు చెప్పి ఉన్నాడంటే, రాజైనటువంటి దావీదు చేసినటువంటి వ్యభిచార పాపమును, అంతేకాకుండా రాజైన దావీదు చేయించిన నరహత్యను దేవుడంట పాపముగా కానీ నేరముగా కానీ ఎంచలేదని చెప్పుటను నేను విని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇలా చెప్పినటువంటి ఈ యొక్క సేవకుడు ప్రియా దేవుని బిడ్డలారా వివాహము చేసుకున్నాడు, 2 పిల్లలను కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మంచి సంఘాన్ని కూడా కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆయన చేసినటువంటి పని ఏంటంటే సొంత మేనకోడలతో అక్రమ సంబంధాన్ని కలిగి ప్రియా దేవుని బిడ్డలారా మరి తనతో పాటు సేవలో ముందుకు వెళ్తున్న తన భార్య అయినటువంటి ప్రభు సేవకురాలని కూడా విడిచిపెట్టడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఉద్దేశించినటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గపు ఆత్మీయత కలిగిన సేవకుడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇలాంటి సేవకునికి తగిన గుణపాఠాన్ని, బుద్ధిని దేవుడు చెప్పి ఆ బలహీనతలోంచి దేవుడు విడిపించి మరలా తన భార్య సేవకురాలతో కలిసి పిల్లలతో కలిసి దేవుని మంచి పరిచర్యలో ప్రస్తుతం ముందుకు ఆయన కొనసాగించబడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రభు సేవకుల్లో కూడా చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేవారు, తప్పుగా చెప్పేవారు ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న బలహీనతలను బట్టి వారు దేవుని వాక్యాన్ని వక్రీకరించి వారి బలహీనతలకు అనుకూలంగా బోధలు చేసేవారిగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. దావీదు పాపాన్ని చేసినప్పుడు, వ్యభిచార పాపాన్ని చేసినప్పుడు, నరహత్య కూడా చేయించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దావీదు యొక్క పాపాన్ని దేవుడు నేరముగా ఎంచలేదా అంటే దేవుడు నేరముగా ఎంచాడు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా రాజైనటువంటి దావీదు పాపమును, వ్యభిచార పాపమును, నరహత్య ఆ ఒక పాపాన్ని ఆయన చేయించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నరహత్య చేయించిన తర్వాత రాజైన దావీదు పరిస్థితులు చాలా బహుభయంకరంగా మారిపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎలానో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నా. రాజైనటువంటి దావీదు కుటుంబంలో మరణాలు సంభవించాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మానభంగాలు ప్రవేశించాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా అక్రమ సంబంధించిన పరిస్థితులు రాజైన దావీదు కుటుంబంలోనికి ప్రవేశించాయి. అధికార దాహము కలిగిన వారు దావీదు కుటుంబంలోంచి లేవడం జరిగింది. ఇక అశాంతికరమైన పరిస్థితులు, అసమాధానకరమైన పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా
చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఏమండి మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో కూడా ఏమండి చీలికలు ఏర్పడ్డాయి, వ్యతిరేకత ఏర్పడింది, కొన్ని వర్గాలుగా విడిపెట్టేటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ప్రియా దేవుని బిడ్డారా, ఇక తదుపరి పరిస్థితులన్నీ చూస్తే ఏమండి శాంతి లేని పరిస్థితి, సమాధానము లేని పరిస్థితి. ఒక సందర్భంలో తన కుమార్తె చెరపబడింది, ఇంకో సందర్భంలో తన కుమారుడు చంపబడ్డాడు, మరొక సందర్భంలో మరొక కుమారుడు సొంత మేనల్లుడి ద్వారానే చంపబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అవమానాలు దావీదు కుటుంబంలోనికి ప్రవేశించాయి. ఇక దావీదు పరిస్థితులన్నీ, ఆ కుటుంబ పరిస్థితులన్నీ అతలాకుతముగా మారిపోయాయి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. దేవుని ఆ కృప ఆయనతో పాటు ఉంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కఠినమైనటువంటి శిక్షలు దావీదు పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు బహు కఠినముగా దావీదుని దావీదుని శిక్షించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధమైనటువంటి పరిస్థితులను బట్టి ఇంతకీ రాజైనటువంటి దావీదు చేసిన పాపము, వ్యభిచార పాపము, నరహత్యను బట్టి ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు దాన్ని నేరముగా ఎంచాడా లేదా, పాపముగా ఎంచాడా లేదా అంటే ప్రియా దేవుని బిడ్డారా, నేరముగా ఎంచాడు, పాపముగా ఎంచాడు. కఠినమైన శిక్షలు రాజైనటువంటి దావీదు కుటుంబంలోనికి దేవుడు పంపాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డారా, ఖండనతో కూడిన వర్తమానాలు కావాలి, గద్దింపుతో కూడిన వర్తమానాలు కావాలి, హెచ్చరికతో కూడిన వర్తమానాలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని ఎడల మనం భయం కలిగి బ్రతకగలం, దేవుడు కోరే పరిశుద్ధతను కలిగి మనం బ్రతకగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ మధ్యకాలంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి ఏదో ఒక ప్రశ్న తీసుకోవడం, ఆ ప్రశ్న వేయడం, ఆ ప్రశ్న ద్వారా ఆ తప్పుడు విషయాలను ప్రచారం చేసేటటువంటి పనికి చాలామంది పూనుకుంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎవరైనా బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్నను తీసుకొని దాని మీద ఏమైనా అంశ సందేశాలు తెలియపరిచే ప్రయత్నాన్ని క్రైస్తవ సేవకులు కావచ్చు, ఆయా మత విశ్వాసాలకు సంబంధించిన మత ఉపదేశకులు కావచ్చు, కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే తెలిసిన వారిగా ఉన్నట్టుగానే ఉండి తెలియలేనటువంటి రీతిలో తప్పుడు విషయాలు చెప్పడం అది సరైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితి కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు, ఈ మధ్యకాలంలో నేను వింటూ ఉన్నాను, ఒక వ్యక్తి ఆయన క్రైస్తవ విశ్వాసానికి చెందిన వ్యక్తి కాదు, కానీ అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తు పుట్టుకనో అది ఆ దేవుని పుట్టుక కాదు, పరిశుద్ధమైన పుట్టుక కాదు, అది అపవిత్రమైన పుట్టుక అని విమర్శించేటటువంటి పనికి పూనుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నాకు చాలా బాధ, వేదన అనిపించింది. ఈ విషయాలు గమనించండి. ఇలాంటి విషయాలు పరిపూర్ణంగా తెలుసుకుంటేనే చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ తెలుసుకోకపోతే మౌనంగా ఉండండి, తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ సమయంలో ఇలాంటి వారిని గురించి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా బైబిల్లో ఉన్న విషయాలను తీసుకొని ప్రశ్నలతో కూడిన విషయాలు తెలియపరుస్తూ వాటిలో ఉన్న తప్పులను చూపించే ప్రయత్నం చేసే ఎవరైనా తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని ముందు అడిగే ప్రయత్నాన్ని చేయండి. బైబిల్లో ఏ మాట మీరు తీసుకొని చెప్పే ప్రయత్నం చేసినా ముందు బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు సంబంధించిన విషయాలు ఆయనే తెలియపరచాలి. గనుక ఆయనే బయలుపరచాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి సంబంధించిన విషయాలను మనకు తోచినట్టు వక్రీకరించి మన జ్ఞానమును జోడించి తప్పుగా ఆయన పుట్టుకను చూపించడం సరైనటువంటి సత్యాన్ని వేసుకుని లక్షణము కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ముందు ఆయన జ్ఞానాన్ని అడగండి. అప్పుడు ఆయన పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆయన తప్పక ఇస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన విషయాలను పవిత్రంగా మనం బోధించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సేవకులు అవ్వచ్చు, ఆయా మత విశ్వాసాలకు చెందినవారు అవ్వచ్చు, బైబిల్లో ఉన్న విషయాలను బోధించే ప్రయత్నం చేస్తూ బైబిల్లో ఉన్న విషయాలను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
ఈ నేను చెప్పి ఈ విధానంలో మీరు ఎప్పుడైతే ఏమండి దేవుని జ్ఞానాన్ని అడుగుతారో అప్పుడు బైబిల్ ఉన్న ఏ విషయాన్ని తప్పుగా చిత్రీకరించి చెప్పే ప్రయత్నానికి మీరు పూనుకోరు. ఎందుకంటే దేవుడే తన జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తారు కనుక ఏమండి దేవుని విషయాలను ఖచ్చితమైన రీతిలో పవిత్రంగా మీరు తెలియపరచగలరు. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ సమయంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఆయన జ్ఞానాన్ని అడగమని ఏమండి మరి నా సొంత మాటలను బట్టి నేను చెప్పుటలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, రండి ఈ విషయాలను దేవుని వాక్యములో నుండి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ద్వితీయోపదేశకాండం 29:29లో మనం చూసినట్లయితే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి సంబంధించిన విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 ప్రకారము తన ఆత్మ వలనే బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, యాకోబు రాసిన పత్రిక 1:5 ప్రకారము మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగువలెను, అప్పుడేది అతనికి అనుగ్రహింపబడునని మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి ఆ అడిగేటటువంటి దేవుని జ్ఞానాన్ని అడిగేవాడు ఏమండి ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి, అప్పుడు దేవుడు ధారాళముగా దయచేస్తాడని కూడా యాకోబు రాసిన పత్రిక 1:6లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పక మనం గమనించాలి. ప్రియా దేవుని బిడ్డారా, జ్ఞానము దేవునికి సంబంధించినది, పరసంబంధమైనది. ఏమండి విజ్ఞానము భూలోకములో ఉండునది. ప్రియా దేవుని బిడ్డారా, దీనిని మానవుడు తాను నేర్చుకున్న దాని ద్వారా తనకు లాభదాయకముగా మార్చుకున్నటకు అభివృద్ధిని చేసుకునేది ఉన్నది ఏది అంటే విజ్ఞానము. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే పైనుండి వచ్చే జ్ఞానము మనం తప్పక పొందాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అది పవిత్రమైనది. దేవుని విషయాలను పవిత్రముగా అర్థమును చేసుకున్నట్లు చేయును. ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్రముగా మాట్లాడినట్లు కూడా చేయును. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి పవిత్రముగా మనం ఉండేటట్లు కూడా మనకి నేర్పునది అయ్యి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ వాక్య వచనాలను ఈ సమయంలో మనం చదువుకుందాం. ఏమండి ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాక్య వచనాలను ఈ సమయంలో మరొకసారి నేను చదివి వినిపిస్తున్నాను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వ్యాసదారిని అయినను లేనిదినై ఉన్నది అని మనం చూస్తుంటాం. నీతి ఫలము సమాధానము చేవారికి సమాధానమందు ఏమండి విత్తబడును అని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా యాకోబు భక్తుడు యోధా క్రైస్తవులకు రాసి ఆయన తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చే జ్ఞానము దైవ సంబంధమైనది, పవిత్రమైనది అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యాకోబు భక్తుడు భూ సంబంధమైన 2 జ్ఞానములను గూర్చి చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో మొదటిది ప్రకృతి సంబంధమైనటువంటిది జ్ఞానము. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవది దయ్యముల జ్ఞానము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దయ్యముల జ్ఞానం ఇదే సాతాను సత్యవిరోధి అయినటువంటి దేవుని శాశ్వత విరోధి అయినటువంటి అపవాది జ్ఞానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించినటువంటి వాక్య వచనములను యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాల నుంచి నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్య వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే మీ హృదయములలో సహింప నలనివి కాని, అంటే మూల భాషలో చేదైనవి కాని, అంటే ప్రియా దేవుని బిడ్డలారా మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ఆ విషయాలు కూడా నేను చదువుతున్నాను. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు
ప్రతి నీచ కార్యమును ఉండునని చెదిరిన యోధా క్రైస్తవులకు యాకోబు భక్తుడు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ పైనుండి వచ్చు దేవుని జ్ఞానము దేవుని వలె సాటి విశ్వాసి ఎడల, సేవకుని ఎడల విలువలతో కూడినటువంటి ఆత్మీయ ప్రవర్తన కలిగి నడుచుకున్నట్లు చేయును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి, మరి చేసేదిగా ఉందని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు సమాజంలో దైవ సంబంధించిన విలువలను నేర్పునది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాల మధ్య దేవుని విలువలను పెంచే ప్రవర్తనను, దేవుని విలువను కాపాడే ప్రవర్తనను కలిగి ఉన్నట్లు మనలను చేసి మన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఇతరులు ఏమండి మరి ఆ ఒక దైవానికి సంబంధించినటువంటి విలువలను నేర్చుకున్నట్లు అనేకులకు ఒక పత్రికగాను ఒక మంచి దైవ సందేశాన్ని ఇచ్చువారిగా ఉంచునది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఇది మనం ఎక్కడ ఉన్నా ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ పైనుండి దేవుడు మనకిచ్చేటటువంటి ఏమండి పవిత్రమైన దైవ జ్ఞానము ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మనం ఎక్కడ ఉన్నా అక్కడ పరిస్థితులను మనకు అనుకూలముగా ఏమండి మార్చేదిగా ఉంది. మంచిగాను, న్యాయపరముగాను, ఏమండి మేలుకరముగాను, సమాధానకరముగా మార్చుననిదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు దేవుని ప్రజలే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తుని ఎరుగని ఏమండి మరి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. మరి ప్రాముఖ్యంగా నేను మేధావిని, నేను జ్ఞానిని అనుకునేవారు కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ ప్రకృతి జ్ఞానము, అంతేకాకుండా ఏమండి కల్పిత జ్ఞానము, ఏమండి ఊహా జ్ఞానము ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి లేని చరిత్రను సృష్టించేటటువంటి జ్ఞానము, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మానవ జ్ఞానముతో దేవుని విషయాలను బోధించుటకు దైవభక్తి లేని ఏమండి భక్తిహీనులైనటువంటి ప్రతి ఒక్కరూ తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ తప్పుడు బోధలు, ఈ దుర్బోధలు, ఈ కల్పిత బోధలన్నీ ఎక్కడ నుండి ప్రారంభం అవుతున్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో నింపబడిన వారి ద్వారానే ఇవి ఏమండి క్రైస్తవ సంఘాల్లోనికి ఏమండి సమాజంలోనికి వచ్చి దేవుని ఎడల ఉన్న ప్రతి విశ్వాసాలను ఏం చేస్తున్నాయి, పాడు చేస్తూ ఉన్నాయి. గనుక యాకోబు భక్తుడు అంటున్నాడు, పైనుండి అంటే దేవుని యొద్ద నుండి ఏమండి మనం జ్ఞానాన్ని పొందుకోవాలని ఆయన తెలియపరుస్తున్నారు. దేవుని జ్ఞానము ఏమండి మరి ఎన్ని విధాలైనటువంటి రీతిలో సమాజంలో సమాధానకరమైన పరిస్థితులను ఏమండి మరి ఉంచుతాదో మారుస్తాదో కూడా ఆయన తెలియపరిచే ఒక అద్భుత ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని విషయాలను ఏమండి మరి క్రైస్తవ ఏమండి సేవకుడు కానీ మరి ఏ మత విశ్వాసాలకు చెందిన వారైనా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ప్రతి ఒక్కరూ ఏమండి దైవ భయమును ఏమండి దైవ ఏమండి పవిత్రతను ఏమండి ప్రార్థనతో కూడిన ఏమండి భక్తి జీవితాన్ని కలిగి దేవుని జ్ఞానముతోనే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవునికి సంబంధించినటువంటి ఏమండి విషయాలను ఏమండి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని తప్పక చేయాలని యాకోబు భక్తుడు బహు వివరముగా ఇక్కడ తెలియపరుస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దైవ భక్తి ద్వారా మాత్రమే దైవ జ్ఞానాన్ని పొందుకోగలం. అలా పొందుకున్నది ఏమండి అనేకులకు మేలుకరంగా, రక్షణకరంగా, సమాధానకరంగా ఉంటుందని ఆయన తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రకృతి జ్ఞానం ఏమండి ఇది ఏం చేస్తుంటుందంటే ధనాన్ని ఎలా సంపాదించాలో, బంగారం ఎలా సంపాదించాలో, ఆస్తులు ఎలా సంపాదించాలో, వాటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో, సమాజంలో గొప్పవారిగా ఎలా ఉండాలో అటువైపునకు నడిపించు జ్ఞానమునై ఉన్నది. ఏ జ్ఞానం అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అయితే ఈ జ్ఞానము ఏమండి ఈ జ్ఞానముతో ఏమండి సంపాదించిన దేది కూడా ఏమండి మరి దైవ విలువలను మనకు నేర్పదు సరికదా ఏమండి మనలను దేవునికి, దేవుని వాక్యానికి, ఆయన ఆత్మీయతకు, ఆయన సత్యానికి, ఆయన పవిత్రతకు ఏమండి భక్తికి దూరముగా ఉంచేదై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఈ ప్రకృతి జ్ఞానంతో సంపాదించిన ఐశ్వర్యము రెక్కలు ధరించిన పక్షి లాంటిదని ప్రియా దేవుని బిడ్డలారా సామెతల గ్రంథంలో
మనం చూస్తుంటాం. ఏమండి, ఇది ఏదో ఒక రోజు ఏటవుతుందంటండి, ఎగిరిపోద్దంటండి, వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుందంట. ఈ విషయాలు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-21, ప్రకటన గ్రంథం 6-17, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12-15, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-6 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దయ్యముల జ్ఞానము ఇది దేవుని విరోధమైన ఆత్మీయ భ్రష్ట లక్షణములతో మనలను నింపే జ్ఞానమునై ఉంది. సాతాను జ్ఞానం ఇదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది చేయు 4 పనులు ఇలా ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ 4 పనులను యాకోబు భక్తుడు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ దయ్యాల జ్ఞానము మత్సరములు, అలరి, వివాదములు, ప్రతి నీచ కార్యములు చేయించేది అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. నేటి సమాజంలో మనం చూస్తున్నాం. రకరకాల వారు రకరకాల విషయాలు, ఎవరికో ఏదో మంచి నేను చెప్పేస్తున్నాననే ముసుగులోనే కామపు మాటలు, పాపాన్ని రెచ్చగొట్టే మాటలు, పాపపు తలంపులతో, పాపపు ఆలోచనలతో నింపేటటువంటి విషయాలను ఈ దయ్యపు జ్ఞానముతో చెప్పేవారిని అనేకులను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ప్రాముఖ్యంగా మరి సోషల్ మీడియాలో కూడా చాలామంది ఈ రకమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని వారు ఒక రకమైనటువంటి గుర్తింపు పొందడానికి, ఫేమస్ అవ్వడానికి ఏం చేస్తూ ఉన్నారు, రకరకాల పాపపు మాటలను వారు ఏం చేస్తున్నారు, విస్తరింపజేస్తూ ఉన్నారు. దాని ద్వారా యవనస్తులైన వారు ఏటవుతున్నారంటే కామాంధులుగా మారుతూ మరి ఎక్కడికక్కడ వారు ఏం చేస్తున్నారంటే భయంకరమైనటువంటి ఆ ఒక వ్యభిచారపు పాపపు ఆ కోపంలోనికి వారు ఏటవుతున్నారంటే నెట్టివేయబడుతూ ఉన్నారు. ఈ విషయాలు గమనించండి. అంటే నేనేదో మంచి చెప్తున్నాను, నేనేదో జ్ఞానం చెప్తున్నాను, ఇది తప్పక వీళ్ళకి ఉపయోగపడుతుందని చాలా భయంకరమైన నీచమైనటువంటి మరి పాపపు భ్రష్ట విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పనికి కొంతమంది పూనుకుంటూ ఉన్నారు. ఒక విషయాన్ని మర్చిపోద్దు, ఇలాంటి వారు మీ పాపము మిమ్ములను పట్టుకొనును. మీరు ఏ పాపాన్ని అయితే చెప్తూ ఉన్నారో ఆ పాపానికి తగిన శిక్ష మీ మీదకి వస్తుందని మర్చిపోద్దని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. సాధ్యమైనంత వరకు నీతిని నేర్పండి, పరిశుద్ధతను నేర్పండి. రెచ్చగొట్టేటటువంటి విషయాలను చెప్పొద్దు. మరి యవనస్తులను కామ ఉద్రేక పరులుగా మార్చేటటువంటి రీతిలో వారి బలహీనతల ద్వారా మీరు ఫేమస్ అయ్యే ప్రయత్నాన్ని చేయొద్దని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి నేటి దినాల్లో ఈ దయ్యపు జ్ఞానమే దయ్యపు జ్ఞానంతో కూడిన మాటలే ప్రియా దేవుని బిడ్డలారా ప్రపంచాలను, సమాజమును సర్వనాశనము చేయు జ్ఞానముగా ఇది పనిచేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు క్రీస్తు వాక్యాన్ని బోధించే సేవకులే కాదు కానీ ఆయా మత విశ్వాసాలకు చెందిన వారు కూడా తప్పక ఈ విషయాలు తెలుసుకోగలిగితే మీరు ఏ రకమైన జ్ఞానాన్ని బోధిస్తున్నారో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక సత్యాన్వేషకుడు తన సత్యాన్వేషణలో తనలో కలిగినటువంటి సందేశాన్ని లేక ఒక ప్రశ్నను ఈ విధంగా వ్యక్తపరిచాడు ప్రియా దేవుని బిడ్డలారా. అది ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4లో భక్తిపరుడగు యోబు తనను పరీక్షించుచున్న దేవునితో ఇలా అంటూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. ఎలా అంటూ ఉంటాడంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడనో పుట్టనేరడని యోబు తన అభిప్రాయమును వ్యక్తపరిచాడు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ విషయాన్ని దేవుడే తన ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాటలుగా ఒక సత్యాన్వేషకుడు ఏం చేస్తున్నాడు, ఈ మాటను వక్రీకరించాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. మరి యోబు అన్నటువంటి ఈ మాట ప్రవచన సంబంధించిన మాట కాదు ప్రియా దేవుని బిడ్డలారా. యోబు ఒక సందర్భంలో తనలోంచి తను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో తన అభిప్రాయాన్ని, తనలో కలిగినటువంటి ఆయా ఆలోచనల్ని వ్యక్తపరిచి దేవుని దగ్గర మాట్లాడిన సందర్భమే ఈ సందర్భం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఈ మాటను తీసుకుని ఆయన ఈ విధముగా ప్రచారం చేస్తున్నాడు. ఏ మాటనంటే పిల్లరా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడనూ పుట్టనేరడని యోబు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు, తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు. ఈ మాటను తీసుకుని ఆయన ఏ విధముగా
క్రీస్తు యొక్క పుట్టుక మీద ఆయన ప్రచారం చేసి ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డారా, కన్యమరియ గర్భము నుండి పుట్టిన క్రీస్తు పరిశుద్ధుడు ఎలా కాగలడు అని ఆయన ప్రశ్నను సంధించి దేవుడి క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ఏమండి పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని ఈ మాటకు సంబంధించిన కొంత వివరణ నేను మీకు ఇవ్వాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయాలు గమనించండి. ఏమండి మానవుడు పాప సహితుడు అంటే అశుద్ధమైన వాడు, ఏమండి అపవిత్రమైన వాడు అని అర్థమునై ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అపవిత్రమైనటువంటి మానవుల్లో నుండి వచ్చిన పాపరహితుడు అంటే శుద్ధమైన, పరిశుద్ధమైన లేక ఏమండి అతి పరిశుద్ధుడైన అనేటటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనలో కలిగినటువంటి అనుమానపు ఏమండి ఆ సందేహ ప్రశ్న ఏంటంటే, ఏమండి మనుషుడు ఏమండి పాపి, ఏమండి మనుషుడు అపవిత్రమైన వాడు, ఏమండి ఈ అపవిత్రమైన ఈ పాపిలోంచి పరిశుద్ధుడైనటువంటి మరి క్రీస్తు ఎలా ఏమండి ఆయన పుట్టాడు, మరి ఆయన కూడా ఏమండి అపవిత్రుడిగానే మరి ఉన్నట్లే కదా, ఆయన పాపిగా ఉన్నట్లే కదా, ఆయనలో పరిశుద్ధత ఉందని ఎలాగా క్రైస్తవ సేవకులు బోధిస్తున్నారనేది ఆయన యొక్క ప్రశ్న. ప్రియా దేవుని బిడ్డల విషయాలు గమనించండి. ఒక్కొక్కసారి ఇలాంటి వారు చెప్పేటప్పుడు మనకి కూడా ఇలాంటి ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. ఏమండి క్రీస్తు పుట్టుక మీద కొన్ని సందేహాలు మనకి కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మనం వివరంగా తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి మరి ఆ పుట్టినటువంటి క్రీస్తు పాప సహితునిలో నుండి అంటే అశుద్ధమైన వానిలో నుండి, ఏమండి అపవిత్రమైన వానిలో నుండి, పాపిలో నుండి పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు, ఏమండి అంతేకాకుండా ఏమండి ఆయన అతి పరిశుద్ధుడు ఎలా అవుతాడు అనేటటువంటి ప్రశ్న ఆయనలో కలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయాన్ని గమనించండి. ఇంతకీ యోబు మరి ఈ విషయాన్ని యేసు ప్రభు పుట్టుకు సంబంధించిన రీతిలో ప్రవచన రీతిలో ఆయన పలికాడా, లేకపోతే ఏ రకమైన పరిస్థితుల్లో ఈ మాటను ఆయన పలికాడో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది ఇంతకీ క్రీస్తు పుట్టుకు సంబంధించిందో కాదో కూడా మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈయనలో కలిగినటువంటి ఈ సత్యాన్వేషకునిలో కలిగినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ప్రశ్న ఏంటంటే, ఏమండి మరి పాపం కలిగిన మనిషిలోంచి, మనిషి పాపి, ఆ పాపం కలిగినటువంటి మనిషిలోంచి పుట్టినటువంటి పరిశుద్ధుడైన క్రీస్తు ఆయన పరిశుద్ధుడు ఎలా అనబడతాడు, ఆయన రక్తము ఎలా పరిశుద్ధమైనది అవుతుంది అనేటటువంటి అనుమానపు ప్రశ్నలు మనం చెప్పుకున్నటువంటి ఈ సత్యాన్వేషకునిలో కలిగాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఏమండి ఈ విషయాలను ఇంకా మరికొంత వివరంగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ విధముగా కాలక్రమేణా అనేకులలో ఏమండి మరి ఆయన ఈ రకమైన ఆలోచనతో కూడినటువంటి రీతిలో క్రీస్తు పుట్టుక మీద ఏమండి మరి ఒక అనుమానంతో కూడినటువంటి ఏమండి ఆ తప్పుడు ప్రచారము ఆయనలో కలిగింది. ఆ కలిగిన దాన్ని ప్రచారం చేయడం జరిగింది, అది విస్తరించింది ప్రియులారా. అయితే ఈ అనుమానపు ప్రశ్నలకు జవాబులు కావాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ముందు మనం యోబు ఈ మాటను ఏ సందర్భంలో వాడారో మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీనికి ముందు యోబు అనేటటువంటి మాట యొక్క అర్థమును మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, పాపభూయిష్టమైనటువంటి మానవతలో నుంచి పవిత్ర స్వభావం రాదు అని యోబు తన అభిప్రాయాన్ని దేవుని దగ్గర వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటంటే పరీక్షను ఎదుర్కొంటున్నటువంటి తాను మానవుడను, తనది కూడా భ్రష్ట స్వభావం అని యోబుకు తెలుసు. అలాగని అపవిత్రమైనదేది తనలో లేదని యోబు చెప్పలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగని ఏదో పాపం చేసి ఈ దైవ పరీక్షను యోబు దేవుని ద్వారా ఎదుర్కొనుట లేదు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమండి యోబు గ్రంథం 14:4లో ఏమండి మరి ఏ సందర్భంలో ఈ మాటను వాడారో ఈ సమయంలో మనం తప్పక తెలుసుకోవాలి. నిజానికి దేవునికి అపవాదికి మధ్య యోబు విషయమై ఒక సవాలుతో కూడినటువంటి సంభాషణ జరిగినట్లు ఏమండి యోబుకు తెలియదు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడే తనను పరీక్షించుచున్నాడు అనే ఆలోచనతోనే ఉద్దేశంతోనే యోబు దేవునితో ఏమండి యోబు గ్రంథం 14:4లో ఆయన ఈ మాటలు పలికినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోబు స్నేహితులు కూడా ఏమండి ఈ శ్రమలు ఎందుకు వస్తూ ఉంటాయి, కష్టాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే పాపాలను చేటును బట్టి అని ఏమండి వారు వాదించినట్లు మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క వాదన ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో వారు చెప్పారంటే
ఏమండి పూర్వ జన్మ పాపాలను బట్టి, ఏమండి అంతేకాదు తన జీవిత కాలంలో చేసిన పాపాలను బట్టి కూడా అని వారు వాదించడం ప్రారంభించారు. యోబు స్నేహితులు, ప్రియా దేవుని బిడ్డలారా, యోబుతో వారు వాదించారు. అయితే ఈ ఉద్దేశాలను యోబు సరైనవి కావని, ఏమండి మరి ఎంత బలంగా తన స్నేహితులతో వాదించినా సరైనటువంటి ఉద్దేశాన్ని తన స్నేహితులకు తెలుపలేకపోయాడు యోబు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే నిజానికి యోబును బహుగా శోధించుచు అనేక నష్టములు, బాధలు కలుగు చేస్తున్న వారు ఎవరంటే, కలుగు చేస్తున్నవాడు సాతాను, అపవాది. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం దేవుని యోబు దూషించాలి. దేవుని ఎడల తన కలిగి ఉన్నటువంటి యథార్థతను యోబు విడిచిపెట్టాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే మరి యోబు గ్రంథం 14:4లో ఆ మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడే తనను పరీక్షించున్నాడని తలంచుచున్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, యోబు అనిన మాటల్లోని భాగమే యోబు గ్రంథం 14:4 ఆ వచనమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడినటువంటి వాక్య వచనాలు ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. వీటిని మీరు వినుట ద్వారా యోబు ఏ ఉద్దేశంతో ఈ మాటను ఆయన మాట్లాడాడో మీకు తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిరి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పునందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పిల్లరా, ఈ మాటల ద్వారా యోబు దేవునికి ఏమి చెప్పాలనుకున్నాడో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడు ఎంత అల్పుడంటే గడ్డి పోచ వంటి అంతటి అల్పుడు మనిషి అని యోబు అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి మానవుణ్ణి అంటే మరలా తన విషయమై ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు ఎంతగా ఎందుకు పట్టించుకుంటున్నాడు అంటూ తన విషయమై, ప్రియా దేవుని బిడ్డలారా, తను ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఆ మాట రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒక అల్పుణ్ణి, నేను ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేవాడిని, నన్ను ఎందుకు ఇంత పట్టించుకొని నన్ను ఎంతగా పరీక్షిస్తూ ఉన్నాడు, మరి నా పరిస్థితి దేవునికి తెలియదా, ఎందుకు ఎంతగా నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తున్నాడని తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే యోబును పరీక్షించుచున్నాడని తలంచచ్చు. తనలో దేవునికి ఇష్టము కానిది ఏదైనా ఒకవేళ ఉందేమో దానిని బట్టేనేమో దేవుడు ఒక మనిషినైనా నన్ను పరీక్షించున్నాడు. అయితే మనిషిలో మంచి కన్నా చెడే ఏదో ఒక రూపంలో ఉంటుంది, ఈ విషయం దేవునికి తెలియదా అనే రకరకాల ప్రశ్నలు, వాటికి జవాబులు తనలో పుట్టుచూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలోనే వాడిన మాటే ఈ మాట. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం అయ్యున్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ మాటను తీసుకుని చాలామంది క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి పుట్టుకను నేడు ఏం చేస్తున్నారు, విమర్శించుటకు మరి ఈ మాటను వాడుతూ ఉన్నారు. ప్రియులారా, యోబు గారు పలికినటువంటి మాటలు క్రీస్తు పుట్టుకకు సంబంధించిన ప్రవచన సంబంధించిన మాటలు కావు, కానీ ఇవి కేవలం ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న, ఆయనలో కలిగిన కొన్ని ప్రశ్నలకు ఆ జవాబులు దేవుని దగ్గర తెలుసుకోవడానికి తను ఎదుర్కొంటున్నటువంటి దేవుని పరీక్షలోని వ్యక్తపరిచిన మాటలోని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఇంతటితో ఈ వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా ఈ వర్తమానానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు ఇంకా ఉన్నాయి. వచ్చే వారం వచ్చే ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు యొక్క పుట్టుక పరిశుద్ధమైనదా కాదా? ఎందుకంటే కన్యమరియ గర్భములోంచి ఆయన పుట్టారు గనక అది పరిశుద్ధమైనదా కాదా? అది దేవునికి సాధ్యమా కాదా? ఎలా సాధ్యం? ఈ విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, ఎన్నో విలువైన విషయాలు ఈ ఆరాధన, ఈ అంశ సందేశాల ద్వారా మేము ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్నా ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మహోన్నతుడా మీకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించాను ప్రభా. నీ వాక్యాన్ని రకరకాలుగా తప్పుడు బోధల రూపాల్లో, కల్పిత బోధల రూపాల్లో, వక్రీకరించి మాట్లాడుతున్న బోధల రూపాల్లో బోధిస్తున్నాయన. నీ పరిశుద్ధ పుట్టుకను కూడా ఇగో ప్రభా, నిన్ను విశ్వసించేవారు అనుమానించేటట్లు, సందేహించేటట్లు చేస్తున్న ఆ బోధలు అవి ఖచ్చితమైనవి కావని
అయా ఇక వాక్యానుసారముగా ఈ విధంగా వివరించి తెలియపరిచే నీ ఆత్మ ద్వారా ఈ మంచి అయా ఈ ప్రయత్నములు అద్భుతముగా మీరు మాట్లాడుతూ తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఈ మాటలు వింటున్నా మా ప్రియులందరూ వారి విశ్వాసాన్ని కాపాడుకొని నీలో నమ్మకంగా స్థిరులుగా నీ పుట్టుక పరిశుద్ధమైనదని వారు గుర్తించి గ్రహించి దేవా నీలో నమ్మకంగా ముందుకు సాగిపోవడానికి కృపదయ చేయమని, నీవే నిజమైన దేవుడు అని ఆ విశ్వాసములో బలవంగా వారు ముందు కొనసాగినట్లు మీ కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుగున ఆహారములను మాకు దయచే, మారణస్థలము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. మీరు ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యునామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద క్రమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ క్రమరించుమో దేవా. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, సమయంలో ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ పరిచర్య మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా ఈ విశ్వాసీ పరిచర్యలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణలో మీరు పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరితి మాటలు ముగిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితిని,
చేత తరుమబడి తిని రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నాశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధి.